అలాగే వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రోజున ఈ శాంతి ర్యాలీ ఎందుకు తీస్తున్నామంటే మనందరికీ తెలుసు, ఇది ఒక నేషనల్ న్యూసే కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్గా మారిపోయింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఒక అనుమానాస్పద మృతి విషయంలో ప్రపంచమంతా ఒక క్లారిటీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే దాన్ని కొన్ని వర్గాలు దాన్ని త్రాగి కింద పడిపోయి యాక్సిడెంట్ అయి చనిపోయాడని చిత్రీకరించడం జరిగింది. ఈ విషయంలో క్రైస్తవులుగా మేము తోటి సేవకులుగా మేము ఎంతో బాధపడుతూ ఉంటున్నాం, దీన్ని ఖండిస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పడం వరకు ఒక ఎత్తు అయితే, ఆయన త్రాగి కింద పడిపోయి కెమెరాలు కనబడగానే కింద పడిపోవడము, కెమెరాల ముందే తాగడము, కెమెరాల ముందే ఊగడము, మందు తీసుకున్నది చూపిస్తున్నారు కానీ మరి తాగింది తిన్నది చూపించాలి కదా, అవి చూపించట్లేదు. కేవలం కెమెరా కనబడగానే కింద పడుతూ ఉంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసంగా ఉంది, ఇది ఎంతవరకు న్యాయబద్ధంగా ఉందని నేను ప్రశ్నిస్తూ ఉంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ లైన్ మీడియాలో చాలా దారుణంగా మా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసింది. ఈ విషయంలో మేము దాన్ని ఖండిస్తూ ఉంటున్నాం. దాన్ని చాలా ఘోరంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ని అంత ఘోరంగా చూపించడము అది జర్నలిజంకి తగదు అని నేను వారిస్తూ ఉంటున్నాను. ఒకటే, నిజాలు నిగ్గు తేలాలి. ప్రభుత్వమైనా అధికారులైనా నిస్వార్థంగా ఒక కామన్ పర్సన్ చనిపోతే ఎలాగా మీరు విచారణ జరిగిస్తారో అలాగా నిస్వార్థంగా విచారణ జరిగించాలని ఒకే కోణంలో చూడకండి, దాన్ని మరో కోణంలో కూడా ఆలోచన చేసి ఆ కోణంలో మీరు విచారణ చేస్తే తప్పకుండా సత్యాలు బయటకు వస్తాయి. ఎవరు దీని వెనకాల దాగి ఉన్నా, ఎవరు ఈ కుట్ర వెనకాల ఉన్నా, వారి హస్తాలున్నా నిశ్చయంగా చెబుతున్నాను, సర్వశక్తి కలిగిన దేవుని చేతుల నుంచి తప్పించుకోలేరు. ఆయన న్యాయాధిపతి. ఇక్కడ మాకు న్యాయం జరగకపోయినా దేవుడు న్యాయం చేస్తాడు. ఈ విషయంలో నిజాలు త్వరలో బయటకు వస్తాయని నమ్ముచుంటున్నాం. మాకు క్రైస్తవ ప్రపంచానికి మద్దతు పలికిన కేఏ పాల్ గారికి, హర్ష కుమార్ గారికి, అజయ్ బాబు గారు లాంటి నాయకులకు, పీటర్ గారి లాంటి నాయకులకు మా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇంకా చాలా మంది బయటికి రావాల్సి ఉంది. చాలా పెద్ద సేవకులు ఈ విషయంలో స్పందించట్లేదు. వారు కూడా బయటికి రావాలని, స్పందించాలని, వాయిస్ వినిపించాలని కోరుతూ ఉంటున్నాం. మీడియా ప్రతినిధులకు మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ఈ విషయాన్ని మీరు కూడా ఎక్కడ కటింగ్ చేయకుండా, ఎడిటింగ్ చేయకుండా ఇది ప్రజలకు వెళ్ళున్నట్లుగా మీరు చేయాలని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. జై బోలో యేసు మహారాజుకే. దాదాపుగా నెల రోజులుగా ఇక శాంతి ర్యాలీ నిర్వహించడానికి మేము చేసినటువంటి ఒక ప్రయత్నం నేటి దినాన మరి అది నెరవేర్చినటువంటి దేవునికి, స్థానిక ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారికి ఈ సమయాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక పీస్ ర్యాలీ నిర్వహించడానికి కలిగిన ప్రధానమైనటువంటి కారణం పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పద మృతి విషయమైనటువంటి యావత్ లోకము తర్జనల భర్జనల మధ్య కొట్టాడుతుండగా మాకు కలిగినటువంటి అనుమానాలు, లేకపోతే అవి నివృత్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో మరి ఉన్నందున ఈ దినాన రోడ్డు మీదకి మేమందరం శాంతియుతంగానే మాకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో మేమందరం రావటం జరిగింది. ఇక్కడ ప్రభుత్వాల వైఫల్యమో లేకపోతే డిపార్ట్మెంట్ వైఫల్యమా అనేది అది మాకు తెలియదు, కానీ మాకు తెలిసింది ఒకటే, క్రైస్తవులమైనటువంటి మేము ప్రవీణ్ పగడాల గారి విషయంలో మరి మా వాయిస్ మేము ఇవ్వకపోతే మేము వైఫల్యం చెందినట్టుగా భావించి ఈ యొక్క దినాన ఈ యొక్క గొప్ప ఊరేగింపుతో ఈ స్థలంలోనికి రావటం జరిగింది. అంతేకాకుండా మరి ఇక పహల్గాంలో జరిగినటువంటి కిరాతకమైనటువంటి దుశ్చర్యను యావత్ క్రైస్తవ లోకం, స్పెషల్లీ మేము షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి, కూకట్పల్లి నియోజకవర్గం నుండి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి మేము ఇక తీవ్రమైనటువంటి పైశాచికమైనటువంటి దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి దినాల్లో భారతదేశం సుభిక్షంగా, నా దేశం భారతదేశం సకల జాతుల శాంతి నివాసం, ఆ శాంతిని చెడగొట్టేటటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నా
ఏ మతంలో ఉన్నా వారిని ఏరి పారివేసి భారతదేశానికి విఘాతం కలిగించకుండా మరి శాంతిని, సమాధానాన్ని గవర్నమెంట్ నెలకొల్పాలా. గవర్నమెంట్కు ఖచ్చితంగా క్రైస్తవ లోకం సంపూర్ణమైనటువంటి సహకారాన్ని, మద్దతును తెలుపుతుందని మరి ఈ యొక్క వేదిక పక్షంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవీణ్ పగడాల గారి గురించి గవర్నమెంట్ వారు యాక్సిడెంట్ అని నిర్ణయించారు. దానికి మేమంతా కూడా ఒక విధంగా గవర్నమెంట్ వారు అలా నిర్ణయించారు కాబట్టి గవర్నమెంట్ వారికి వ్యతిరేకంగా మేము పోవటం లేదు. సరే, యాక్సిడెంటే అయింది అని అనుకుందాం. కానీ టోటల్ క్రిస్టియానిటీ ఆంధ్ర, తెలంగాణ మాత్రమే కాదు, యావత్తు భారతదేశంలో ఇతర దేశంలో ఉన్న క్రైస్తవ సహోదర సహోదరులు, టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్యయే అని టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ నిర్ధారణకు వచ్చింది. అనుమానాలు ఎక్కువ, దానికి ఆధారాలు ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కానివ్వండి, ఆయా రీతిలుగా ప్రత్యక్షంగా వారి వారి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కనుక ఈ అనుమానాలను బట్టి ఎందుకు ఇది హత్య అన్న కోణంలో ఎందుకు దర్యాప్తు చేయటం లేదు అనేది మా ఆలోచన. రెండవది, ఆయన చనిపోయాడు అని టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ మేమెంతో వేదన చెందుతూ బాధపడుతూ ఉంటే, మాకు ఆయన చాలా ఆప్తుడు, గొప్ప దైవజనుడు, మాకు అన్ని విషయాలు మాదిరిగా ఉన్నవాడు, బైబిల్ను బోధించేవాడు. ఒక గొప్ప దైవ సేవకుడిని పట్టుకుని ఒక త్రాగుబోతుగా చిత్రీకరిస్తే మేము ఎలా తట్టుకోగలం? చనిపోయిన దానికి అది హత్య అయితే కాదు, యాక్సిడెంట్ అంటున్నారు. పోనీ యాక్సిడెంటే అనుకుంటే, అది కాకుండా ఆయన త్రాగుబోతుగా చిత్రీకరిస్తూ ఉంటే మా టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ హృదయాలు ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చినట్టు అయింది. కాబట్టి ఇది కాదు, ఆయన త్రాగలేదు, ఆయన త్రాగుబోతు కాదు, త్రాగేవాడు ఎవడు బైబిల్ చెప్పలేదు, బైబిల్ బోధించలేదు, బైబిల్ ఒప్పుకోదు ఆ విషయంలో. కాబట్టి ఆయన త్రాగుబోతు కాదు అని ఆయన యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి త్రాగుబోతుగా యాడ్ చేస్తున్నారు. బాగా తాగి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడని చెప్పడానికి త్రాగుబోతు చేస్తున్నారు, కానీ ఆయన త్రాగుబోతు కాదు అని ఈ సమయంలో తెలియపరుస్తున్నాం. టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీగా మేము కోరేది ఏంటంటే, ఆయన హత్య అనే ధోరణిలో ఆయనను దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుపేట కోరుచున్నాం.